బాధ్యతలు నిర్వహిస్తున్నారు చేస్తున్న సమైక్యంగా. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు ఒక బర్నింగ్ సెన్సేషనల్ ఇష్యూస్ లాగా మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మనం చూసినట్లయితే రాష్ట్రాన్ని 2 విధాలుగా చీలగొట్టాలా అని చెప్పి తెలంగాణ వాదులైనటువంటి ఎంపీ హోదాలలో, ఆల్మోస్ట్ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ దేశానికే ప్రథమ పౌరుడు లాంటి వాడు. అతను చూసి చాలా మంది యూత్, విద్యావంతులు, చదువుకునే వాళ్ళందరూ ఇన్స్పైర్లు అవుతుంటారు ఎంపీలను చూసి. మరి అటువంటి తెలంగాణకు చెందిన ఎంపీలు ఏమాత్రం వాళ్ళు ఇన్స్పైరబుల్ స్పీచెస్ లాగా కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం అతనికి మంత్రి పదవి ఇవ్వలేదని ఆనాడు చంద్రబాబు నాయుడు, అతను చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కానీ ఇచ్చుంటే ఈ పాటికి తెలుగుదేశంలో అసలు తెలంగాణ నినాదమే ఉండి తెలంగాణ నినాదాన్నే సఫలపరిచే విధంగా అతని ఉద్యమం ఉంది. కానీ ఆ రోజు మంత్రి పదవి ఇవ్వలేదని అతను స్వార్థానికి ఆలోచించి అతని కుటుంబం కేవలం అతని కుటుంబం రాజకీయాలలో, సంపాదనలో, వ్యాపారాలలో పైకి రావాలనే ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి మా సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న మా తెలంగాణ సోదరుల మధ్యలో పచ్చగడ్డి వేస్తే నిప్పొచ్చేటట్టుగా అతను ఉద్యమాలు చేసి, ప్రసంగాలు చేసి వాళ్ళని చెడగొట్టి, వాళ్ళ మనసులను చెడగొట్టి, ఓయూ యూనివర్సిటీలో ఎంతో మంది విద్యావంతులు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తులో ఎంతో పైకి రావాలని చెప్పి పలు కోర్సులు చేస్తుంటారు. వాళ్ళ చదువులను సైతం పక్కన పెట్టించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేని వాళ్ళని ప్రేరేపించి ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని 2 విధాలుగా చీలగొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ అధ్యక్షుడు ఆయనే కాదు, నిన్నగాక మనం చూసాం. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంతో మందికి స్ఫూర్తిగా, ఎంతో మంది విద్యావంతులకి ఒక ఎంకరేజ్ స్పిరిట్ గా ఉండాల్సింది పోయి ముఖ్యమంత్రి సమైక్యాంధ్రకి మద్దతు తెలుపుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాని ఇటువైపు వస్తే హెలికాప్టర్ ని కాల్చి పడేస్తాం, బాంబులేసి పేల్చి పడేస్తాం అని ఇటువంటి మావోయిస్టులాగా ఇటువంటి ఉద్రేకపరమైన ప్రకటనలు చేయడం కూడా మనం అందరం చూసాం. దీన్ని బట్టే అర్థం అవుతుంది వాళ్ళ యొక్క నిరసన మార్గంలో కాదు, గాడ్సే మార్గంలో ఉంది. ఇది చాలా తప్పు పని. ఎంపీలంటే చాలా మంది యువతకి స్ఫూర్తిగా ఉండి వాళ్ళు పలు మార్గాలను నడిపించేదానికి వాళ్ళు మార్గదర్శకంగా ఉండాలి. కానీ విద్యావంతుల్ని, యువతని రెచ్చగొట్టి చెడగొట్టే ప్రకటనలు చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి కూడా మనం చేస్తాం. అదేవిధంగా చూస్తే నెల్లూరు విషయానికి వస్తే ఇప్పుడు కాదు, 1973లోనే జయాంధ్ర మూవ్మెంట్ అంటూ ఒక ఇటువంటి ఎలిగేషన్ రైజ్ అయినప్పుడు ఏకతాటిగా మా యొక్క కుటుంబం, మా పెద్దలు శ్రీ ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు, తర్వాత ఆనం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి బిడ్డలు, మా నాన్నగారు శ్రీ ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ముంగుమూరు శ్రీధర కృష్ణారెడ్డి మరియు వారి కుటుంబం అందరం కలిసి ఏకతాటిగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టేదానికి, జయాంధ్ర మూవ్మెంట్ కి అపోజ్ చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేదానికి వీలు లేకుండా ఇంట్లో ఎంతమంది వచ్చి ఉన్నా ఎదుర్కొనే విధంగా కేవలం 5 మంది 6 మంది ఉన్నా వాళ్ళ ప్రాణాలను సైతం మా కుటుంబం పక్కన పెట్టి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆనాటి నుంచి పోరాటం సాగిస్తూనే ఉంది. సరే, అప్పుడు విడిపోయింది, చెన్నై నుంచి విడిపోయింది, అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణ వాళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నాం, ఇన్నేళ్ళకి మాకు తెలంగాణ వచ్చేస్తుందని. కానీ ఏం లాభం? తెలంగాణ వచ్చేస్తుంది, తర్వాత ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ అభివృద్ధి కుంటిపడుతుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఏమి లాభం? కావాలంటే తెలంగాణ చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోమని చెప్పండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ని మార్చేసి ఇద్దరిని కలిసి ఉండేటట్టుగా చేయమని చెప్పండి. అంతేగాని మాకు తెలంగాణ సపరేట్ కావాలి, సీమాంధ్ర సపరేట్ కావాలి అని ఈ విధంగా డిమాండ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. మా కుటుంబం అయితే 1973 నుంచి కూడా జయాంధ్రకి అపోజ్ చేస్తూ సమైక్యంగా ఉండాలని పోరాడుతున్నాం. ఈ రోజుకి కూడా టిల్ టుడే పైన కేంద్రంలో చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటం ఇంతవరకు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు,
చేయాలని మీరు భావిస్తున్నారు? మా నాన్నగారు, మా చిన్నాన్నగారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మంత్రిగా ఉంటూ కూడా అతను రాజీనామా చేయకుండా కేవలం నిన్న బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు మన రాష్ట్ర అసెంబ్లీకి రావడం కూడా జరిగింది. దాన్ని అపోజ్ చేసేదానికే ఇవాళ వాళ్ళ అసెంబ్లీలో ఉండి దాన్ని నిన్న అపోజ్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు మా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత వరకు చేయాలో, ఎంత సపోర్ట్ ఇవ్వాలో మన రాష్ట్రం సమైక్యంగా ఉండేదానికి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని కూడా మాకు సపోర్టివ్ గా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు సపోర్టివ్ గా కుమార్ రెడ్డి కూడా చేస్తున్నారు. దానికి ఉదాహరణే శాసనసభకి సంబంధించిన వ్యవహారాల శాఖ మంత్రి తెలంగాణకి చెందిన డి శ్రీధర్ బాబు గారిని మార్చి సీమాంధ్రకు చెందిన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచి పోరాడుతున్న మా దళిత నాయకుడైనటువంటి శ్రీ శైలజానాథ్ గారికి ఆ యొక్క శాఖని కట్టుబాటు చేయడమే దీనికి ఒక ఉదాహరణ. రేపు అసెంబ్లీలో కూడా రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి, విడిపోకూడదు అని తీర్మానం ఆయన ద్వారా చేసి పంపే విధంగా ప్రణాళికలన్నీ కూడా రెడీ అయినాయి. కాబట్టి మాకు ఇంకా నమ్మకం ఉంది, ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి శైలజానాథ్ ద్వారా ఈ యొక్క తీర్మానం రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారని తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్దలు ఈ యొక్క మనసును మార్చుకొని తెలంగాణ ఇచ్చే ప్రకటనని మానుకుంటారని చెప్పి కూడా మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఏం పోరాటం చేస్తే బాగుంటుంది మీరు అభిప్రాయపడుతున్నారు? ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుంది? యుద్ధం అంటే ఇప్పుడు కొట్టుకోలేరు కదండి ఆ హోదాలో. ఉద్యమం ఓకే, ఉద్యమం ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ లో కూడా మాకైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కన్వీనియర్ రైతులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది మా నెల్లూరుకి. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఇస్తామని ప్రకటించింది. కాబట్టి దీని అంతా వ్యతిరేకించి మా నాన్నగారు, చిన్నాన్నగారు రేపు ఎలక్షన్స్ లో సమైక్యంగా ఉండాలని పోరాడే విధంగా రేపు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అని యూత్ కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళు పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా సమైక్యవాదులే మొదటి తప్పకుండా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని మేము బలపరిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉద్యమం రేపు అసెంబ్లీలో ప్రతి విషయంలో కూడా తెలంగాణ ఇస్తున్నారు అన్న ఎప్పుడైతే టాపిక్ వచ్చిందో ప్రతి విషయంలో కూడా మా నాన్నగారు, చిన్నాన్నగారు ఖచ్చితంగా అడ్డం పడి మేమందరం సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పే విధంగా ప్రణాళికలు అంతా సిద్ధం చేసుకుని ఉన్నారు. అవన్నీ రేపు అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. సమైక్యంగా తీర్మానం కూడా చేసి పంపబోతున్నారు. ప్రస్తుతానికి డెఫినెట్లీ మొదటి నుంచి చెప్తున్నాను కదా, మా కుటుంబం ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారి బిడ్డలుగా 73 నుంచి అలు పెరగకుండా నిద్రలో లేపి చెప్పినా గానీ, ఎంత ప్రాణం మీదకి ఎన్ని సమస్యలు వచ్చినా గానీ రాష్ట్రం మటుకు సమైక్యంగానే ఉండాలి అని మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. దాంట్లో ఏం డౌటే లేదు. మేము రాష్ట్రం, మాకు మొదటి ఇంపార్టెన్స్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, తర్వాత నెల్లూరు అభివృద్ధి పదంలో నడవాలి. ఈ రెండు మాకు ముఖ్యం. మీ నాన్నగారు ఎక్కువ పోరాటం చేశారు, లేదు అది తప్పు. ఆయన మంత్రి పదవిలో ఉండి ఇక్కడికి వచ్చి పోరాటాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను శాసనసభలో వచ్చిన బిల్లుని వ్యతిరేకించాలంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ హోదాలో ఉంటేనే ఆ యొక్క నినాదం కేంద్రంలో ఉన్న పెద్దలకి చేరుతుంది. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన హైదరాబాద్ లో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఆ హోదాలో ఈ యొక్క తెలంగాణ బిల్లుని వ్యతిరేకించేదానికి ఇన్ని రోజులు ఉన్నాడు. అంటే ఉద్యమం చేసినట్టే ఆయన ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడు మా కుటుంబం ఎప్పుడు సమైక్యంగానే ఉండాలి, సమైక్య ఆంధ్రప్రదేశ్కి మేము ఎప్పుడు మద్దతు తెలుపుతాం, వాళ్ళ పోరాటాలు కూడా మేము పాల్గొంటాం అని చెప్పి ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు. దాన్ని మీరు ఆయన ఏం చేయట్లేదు అనడం కరెక్ట్ కాదు. అతను చేయాల్సినవి చేస్తున్నాడు. హైదరాబాద్ లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని హైదరాబాద్ లో చేస్తూ ఉన్నాడు. బేస్ లో మన ఎమ్మెల్యే గారు శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు నెల్లూరులో చేస్తూనే ఉన్నాడు. అతను చేయాల్సింది ఢిల్లీలో, హైదరాబాద్ లో అతను చేయాల్సిన ప్రణాళికలు, అతను చేయాల్సిన పనులు ఈ యొక్క రాష్ట్రం సమైక్యంగా ఉంచేదానికి
ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వెళ్తున్నాడు. నిన్న కూడా అపోజ్ చేయడం, నిన్న కూడా ఈరోజు ముఖ్యంగా పత్రికల్లో చూసినట్లయితే సమైక్యంగా ఉండాలని చెప్పి 3 ఎంపీలు సబ్బవరి, లగడపాటి రాజగోపాల్ మరియు హర్ష కుమార్ వీళ్ళు ఇందిరా పార్క్ లో రిలే నిరాహార దీక్ష కూర్చుంటే మా చిన్నారి గారు శ్రీ ఆనందరావు రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వాళ్ళకి దండేసి మద్దతు తెలపడం కూడా నిన్న మనం ఈరోజు పేపర్లో కూడా గమనించినట్లయితే తెలుస్తుంది. తప్పకుండా అందులో ఏం డౌట్ లేదు. క్షేత్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆనం వివేకానంద రెడ్డి గారు ఉద్యమం సాగిస్తే, రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు